ఎంగేజ్‌మెంట్ కనిపించాలి. ఎంగేజ్‌మెంట్ అంటే పెళ్లి గాదు. జనం అలాగా తిరుగుతా ఉండటం అన్నట్టుంది. రాజధాని అంటే హైదరాబాద్ నిరంతరం తిరుగుతూనే ఉంటారు. సెక్రటేరియట్ కోసం, హైకోర్ట్ కోసం, లేకపోతే గనక అసెంబ్లీ కోసమో తిరగరు. తిరిగే జనాలు ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, వినోదం కోసం ఇలాంటివి తిరుగుతా ఉంటారక్కడ. బెంగుళూరు అయినా, చెన్నై అయినా, హైదరాబాద్ అయినా సక్సెస్ అవే. ఇప్పుడు ప్రస్తుతం ప్రాథమిక దశ పూర్తయ్యే పరిస్థితుల్లో ఉంది. అదే సందర్భంలో సీడ్ యాక్సిస్ రోడ్ వచ్చేసింది కాబట్టి, ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి అమరావతిలో బాగా తిరగటం ప్రారంభించాలి. ముందు తెలుగుదేశం ప్రేమికులు, తెలుగుదేశం అభిమానులు ఆ పని చేస్తుంటే, మిగతా వాళ్ళు కూడా చూడటానికి వస్తా ఉంటారు. తటస్థులొస్తారు. ఆ పైన వైసీపీ వాళ్ళు ఎట్ట జరిగిందో చూడడానికి వస్తారు. అట్లా అక్కడ ఎంగేజ్‌మెంట్. జనం తిరుగుతా ఉన్నప్పుడు వ్యాపారాలు నడుస్తాయి. హోటళ్ళ, రెస్టారెంట్‌ల, టీ స్టాల్‌ల, క్యాంటీన్‌ల ఇట్లాంటివి. అయి నడుస్తున్నప్పుడు వాటిట్లో పనిచేయడానికి మనుషులు. ఆ మనుషులు అక్కడ ఉండటానికి ఇళ్ళు. ఇట్లా క్రమక్రమంగా ఎంగేజ్‌మెంట్ పెరుగుతది. ఇప్పుడు మనం జేయాల్సిన పనల్లా బాబు గారు నిన్న ఇనాగరేట్ చేసినటువంటి అమరావతి ప్రాంతంలో విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ ఉండేలా చేయగలిగితే డెవలప్‌మెంట్‌కి తొలిమెట్టవుతది. మన వంతు పాత్ర పోషించినోళ్ళమవుతాం.